చూడండి క్లైమేట్ ఎంత బాగుందో బయట. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అలా అవుతుంది. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవి ఫుడ్ వరల్డ్. అండ్ ఈరోజు ఒక ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. ఇంతకీ మా హోమ్ టౌన్ పేరు చెప్పలేదు కదా. మా హోమ్ టౌన్ వచ్చేసి కడప డిస్ట్రిక్ట్లోని జమ్మలమడుగండి. అండ్ బెంగళూరు నుండి జమ్మలమడుగుకి 6 అవర్స్ అలా టైం పడుతుంది. మీలో ట్రావెలింగ్ అంటే ఎవరికైతే ఇష్టమో వాళ్ళ కింద కమెంట్ చేయండి. నాకైతే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడే సిటీ దాటి హైవేలోకి వచ్చాము. ట్రాఫిక్ అంతా దాటుకుని హైవేకి రావడానికి 1/2 అవర్ టైం పట్టింది. ఇదే మన ఊర్లో అయితే ఇంకో ఊరికి వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, బట్ గ్రేప్ ఫ్రూట్ అని పిలుస్తారని తెలుసు. ఇదంతా రోజ్ గార్డెన్ అండి, హైవేలో ఉంది. సో మీకు కూడా చూపిస్తున్నాను, మీరు చూస్తారని. చూడండి ఎంత బాగుందో అసలు. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, చిట్టి రోజాలు ఇవన్నీ ఎంత బాగున్నాయో. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో బయట. మీరిప్పుడు చూస్తున్నది గ్రేప్ ఫార్మింగ్ అండి. బెంగళూరు సరౌండింగ్స్లో ఎక్కువగా ద్రాక్ష పండిస్తారు. దారిలో మంచి ప్లేస్ కనిపించింది, సో కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాము. లొకేషన్ బాగుందని కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ షూట్ చేసుకున్నాము. బెంగళూరు సరౌండింగ్స్లో చాలా మౌంటైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నంది హిల్స్, మకాలి దుర్గా, కుంతిబెట, ఇవన్నీ ట్రెక్కింగ్కి ఫేమస్ అండి. హైవే మొత్తం 2 వైపులా గ్రీనరీగా చాలా బాగుంటుంది. దారిలో వస్తుంటే ఇంకో మంచి ప్లేస్ కనిపించింది విత్ ఫుల్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసాము. యాజ్ యూజువల్ అలాగే ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాం. సో ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. బాగా ఆకలేస్తుంది, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. దానికోసం దారిలో ఆగాము డాబాలో. ఇది రెగ్యులర్గానే వస్తూ ఉంటాం హోమ్ టౌన్ వెళ్ళినప్పుడల్లా. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, అందుకే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాము. సో అక్కడ అలా ఫుడ్ తిన్నాము. తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను జర్నీ స్టార్ట్ అవుతాను ఒక న్యాప్ వేసాను. లేసేసరికి కదిరి వచ్చేసింది. సో కదిరిలో ఒక అతన్ని చూసాను, కొంచెం జాలేసింది. డబ్బులు ఇవ్వడం కామనే కదా అనేసి ఫుడ్ ఇచ్చాము. అండ్ అప్పుడప్పుడు చేస్తుంటాము వ్లాగ్లో కాబట్టి చూపిస్తున్నాము అంతే. అలాగే కదిరిలో నేను బనానాస్ తీసుకున్నాను కదా, అవి కూడా మా కోసం కాదు, దానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది. అదేంటో మీరు ముందు చూస్తారు. హోమ్ టౌన్ అంటే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళ ఇంటికండి. వెళ్ళి 3 months అవుతోంది, చాలా రోజులు అయ్యింది. మామూలుగా అయితే మంత్లీ వన్స్ ఒకసారి వెళ్తాము. ఈసారి కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసాం కాబట్టి ఈసారి కొంచెం గ్యాప్ వచ్చేసింది. 3 months తర్వాత చాలా ఎక్సైటెడ్గా ఉంది వెళ్ళడానికి. ఇది కదిరి టు పులివెందుల వెళ్ళే రూట్ అండి. మొత్తం ఘాట్ సెక్షన్లా ఉంటుంది విత్ ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ గ్రీనరీ. మాకైతే జర్నీ అస్సలు బోర్ కొట్టదు ఎప్పుడొచ్చినా, ఎందుకంటే చుట్టూ మౌంటైన్స్ అండ్ గ్రీనరీ చూడడానికి చాలా బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐ ఫీస్ట్ అనుకోండి. మీరందరూ వినే ఉంటారు గండికోట, ద గ్రేట్ క్యానియన్ ఆఫ్ ఇండియా. అది మా ఊరి నుండి కేవలం 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అందుకే వీకెండ్స్లో బెంగళూరు నుండి చాలా మంది వస్తారు. అందుకే ఈ రూట్లో హెవీ ట్రాఫిక్ ఉంటుంది. వీకెండ్స్లో చాలా వెహికల్స్ అండ్ బైక్స్ వస్తాయి. మేము ఎప్పుడు వచ్చినా మార్నింగ్ టైమ్సే వస్తామండి దాదాపు, ఎందుకంటే నైట్ టైమ్స్ ఈ రూట్లో లారీస్ ఎక్కువగా పోతుంటాయి.
ఎదురుగా మీరు చూస్తున్న మౌంటైన్ చాలా ఫేమస్ అండి. అక్కడ చిన్న శివుని గుడి ఉంటుంది. మేము కదిరిలో తీసుకున్న బనానాస్ వీటి కోసమే అండి. హాయ్ హలో వెల్కమ్ టు దేవి ఫుడ్ వరల్డ్. ఈరోజు నా లైఫ్లో ఒక స్పెషల్ డే ఏంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట. సో నా ఫ్యామిలీ మెంబర్స్ నా కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదేంటో నాకు కూడా తెలీదు, వెళ్ళి చూడాలి. సో లెట్స్ మూవ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలీదు, జస్ట్ రెడీ అవ్వమన్నారు. సో రెడీ అయ్యాను. నాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేసి. మా ఊర్లో ఏమున్నాయో అంత సర్ప్రైజ్ చేయడం అయితే నాకైతే తెలీదు. యాక్చువల్లీ జైల్ రెస్టారెంట్ అని కొత్తగా ఓపెన్ చేశారంట. అందులోకి తీసుకువెళ్ళాలని ప్లాన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ బయట నుండి చూస్తూనే అది నిజంగా జైల్ లాగే ఉంది. సో భయపడి అక్కడికి వెళ్ళలేదు. అందుకే పక్కన ఉన్న ఈ మండీలోకి వచ్చేసాము. ఇక్కడ స్టార్టర్ వచ్చేసి తందూరి చికెన్ ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. గండికోట జస్ట్ 8 కిలోమీటర్స్ అండి. సో అక్కడికి వచ్చే ట్రావెలర్స్ అంతా కూడా ఈ రెస్టారెంట్ని ప్రిఫర్ చేస్తారంట. ఫుడ్ అయితే ప్రస్తుతానికి టేస్ట్ చేస్తాం కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ డిషెస్ ఆర్డర్ చేస్తాము, అవి కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాము. మమ్మీ అండ్ చెల్లెల కోసం పన్నీర్ ఆర్డర్ చేశాము, పన్నీర్ చిల్లీ. ఎందుకంటే శ్రావణ మాసం అనేసి వాళ్ళు తినట్లేదు. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, పన్నీర్ కూడా చాలా బాగుంది. మెయిన్ కోర్స్గా చికెన్ మండీ ఆర్డర్ చేసాము, సింపుల్గా ఆర్డర్ చేసాము. మమ్మీ వాళ్ళేమో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చికెన్ కూడా చాలా జ్యూసీగా ఉంది, చేస్తూ అలా అంటూనే వచ్చేస్తుంది. రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంది, మంచి అథెంటిక్ టేస్టే ఉంది. మా హోమ్టౌన్లో ఇంత మంచి రెస్టారెంట్ పడిందంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇదంతా గండికోట వల్లే. ఇప్పుడే రెస్టారెంట్ నుండి బయటకు వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి డాడీ ఫర్నిచర్ షాప్లోకి వెళ్తున్నాము. మీరు చూస్తున్నది సోఫా కమ్ బెడ్ అండి. సోఫా అండ్ బెడ్ రెండిటిలాగా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇదే మా డాడీ ఫర్నిచర్ గోడౌన్. షాప్ వచ్చేసి మెయిన్ రోడ్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది గోడౌన్. ఇలాంటి గోడౌన్స్ ఇంకా 3 ఉన్నాయి. స్టాక్ వచ్చేసి ఈ గోడౌన్లో ఎక్కువ ఉంది. సో అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. ఈ ఇయర్కి మేము 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది మా ఫర్నిచర్ షాప్. జమ్మలమడుగులో అతిపెద్ద నెంబర్ 1 షాప్ మాదే. ఈ హాల్లో మొత్తం అంతా కార్డ్స్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్స్, క్వీన్ సైజ్ బెడ్స్, సింగిల్ కార్డ్ బెడ్స్ అన్నీ ఉంటాయి. అండ్ వెరైటీస్ వచ్చేసి టేక్ బెడ్స్, ప్యూర్ టేక్ అండి. అండ్ చైనా కార్డ్స్ ఉంటాయి, ఐరన్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ ఐటమ్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మహారాజా బెడ్, క్వీన్ సైజ్ బెడ్. ఇది వచ్చేసి చైనా కార్డ్ అండి, చైనా ఫర్నిచర్ అంటారు దీన్ని. వెరైటీస్ అయితే చాలా ఉంటాయి. ఇలా కుషన్ టైప్స్ ఇవన్నీ చైనా కార్డ్స్, చైనా ఫర్నిచర్లో వస్తుంది. టేక్ ఫర్నిచర్లో అంత డిజైన్స్ ఏముంటాయి, ఓన్లీ టేక్ ఒకటి ఎలివేషన్ అవుతుంది. ఇది వచ్చేసి స్టోరేజ్ బెడ్ అండి. ఇలా బెడ్ మొత్తం అంతా ఎత్తేసి కింద అంతా ఇలా స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ ఏమైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి దివాన్ కార్డ్స్. దీనికి కావాల్సిన దివాన్ బెడ్స్ అండ్ బూస్టర్ పిల్లోస్, కవర్స్, బెడ్షీట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర. షిప్పింగ్ కూడా ఎక్కడికి కావాలంటే అక్కడికి మేము షిప్పింగ్ చేస్తాము. ఈ 3 కేవలం డిస్ప్లేకి పెట్టాము. ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. వచ్చేసి ఐరన్ కార్డ్ మంచం. ఉంటుందనుకుంటే ఐరన్ కార్డ్ మంచానికి వెళ్ళిపోవచ్చు. విత్ గ్లాస్, పైన టాపింగ్ వచ్చేసి గ్లాస్ ఇస్తారు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, గ్లాస్ డైనింగ్ టేబుల్ విత్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్.
ఇది ఓన్లీ గ్లాస్ టీపాయ్, వుడ్ ఏ ఉండదు, ఓన్లీ గ్లాస్ టీపాయ్. వుడ్ అనుకుంటే ఈ గ్లాస్ టీపాయ్కి వెళ్ళిపోవచ్చు విత్ స్టీల్. ఈ హాల్ మొత్తం అంతా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, బోత్ గ్లాస్ అండ్ వుడ్ డైనింగ్ టేబుల్స్. ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయండి. ప్యూర్ వుడ్ డైనింగ్ టేబుల్, రిచ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది 6 సీటర్ డైనింగ్ టేబుల్. ఇది కూడా వుడ్డే, బట్ కుషన్ బెడ్ వస్తుంది దీనికి. ఇందులో చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అలా అవుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా నీకు నచ్చింది ఏదైనా షాపింగ్ చేసుకో అని షాపింగ్ తీసుకెళ్తున్నారు. మా హోమ్ టౌన్ నుండి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ట్రెండ్స్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మా హోమ్ టౌన్లోని మెయిన్ రోడ్ అండి. ఆన్ ది వేలో మా షాప్కి వచ్చాం. ఇదేనండి మా డాడీ ఫర్నిచర్ షాప్. చూడండి మా డాడీ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. ఫైనల్లీ ప్రొద్దుటూర్కి స్టార్ట్ అయ్యాం. ఈ రూట్ మొత్తం హైవే ఉంటుంది. నేను బీటెక్ చదివేటప్పుడు డైలీ ఇదే రూట్లోనే అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. ఇది పూజా ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మా జిల్లాలో ఇదే నెంబర్ 1 స్కూల్. ప్రజెంట్ ఇప్పుడు మిలిటరీ వారి ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు సైనిక్ స్కూల్ అయ్యింది. సో స్కూల్కి ఆపోజిట్ సైడ్లో సాయిబాబా టెంపుల్ ఉంది. ఈరోజు థర్స్డే అవ్వడంతో ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అలానే ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదానం ఉచితంగా చేస్తారంట. ఆల్రెడీ లంచ్ చేసాం కాబట్టి ప్రసాదంగా కొంచెం స్వీట్ తీసుకున్నాము. ఇప్పుడే ప్రొద్దుటూర్కి వచ్చేసాము. ట్రెండ్స్ దగ్గర స్వీట్ బండి చూశాను. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి, లైక్ పాలకోవా, బాసుంది, బీట్రూట్ హల్వా, గుమ్మడికాయ హల్వా, ప్రొద్దుటూర్ ఫేమస్ కవా బ్రెడ్ కూడా ఉంది. మీలో ఎవరికైనా ఇలా కవా బ్రెడ్ ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. క్యాజువల్ వేర్కి కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని వచ్చాను. డిజైన్స్ అన్నీ బాగున్నాయి. మేబీ ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అయ్యింది కదా. క్యాజువల్ వేర్కి నేను ఎక్కువగా ట్రెండ్సే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ మా అబ్బాయి అల్లరి చూడండి ఏం చేస్తున్నాడు. ఫెస్టివ్ సీజన్ కాబట్టి 50% ఆఫర్ ఉంది. 7,000 పర్చేస్ చేస్తే 3,500 మాత్రమే పే చేయాలి. ఇవే అండి నేను కొన్న డ్రెస్సెస్. ఈ డ్రెస్ నేను క్యాజువల్ వేర్కి తీసుకున్నాను. గోల్డ్ ప్రింటెడ్ పార్టీ వేర్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ లాంగ్ గౌన్ టైప్, ఫుల్ ప్రిల్ వస్తుంది. ఇది కూడా పార్టీ వేర్ డ్రెస్ అండి. ఫుల్ లాంగ్ ఫ్రాక్, సైడ్ ఇలా కట్ వచ్చింది. నెక్స్ట్ మా హోమ్ టౌన్కి రిటర్న్ వచ్చే దారిలో బ్లాక్ స్టోన్ క్వారీస్ ఉన్నాయండి. ఇక్కడంతా స్టోన్ మైనింగ్ జరుగుతుంది.
ఇక్కడి నుండి డిఫరెంట్ స్టేట్స్కి స్టోన్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మైనింగ్ చేసిన తర్వాత మిషనరీతో ప్రాపర్గా కట్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. మా ఏరియాలో రైస్ ఎక్కువగా పండిస్తారండి. హోమ్ టౌన్కి అయితే రిటర్న్ వచ్చేసాము. ఈ రెస్టారెంట్లో డిన్నర్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఈ రెస్టారెంట్ రీసెంట్గా ఓపెన్ చేశారంట. ఇంటీరియర్ అండ్ అంబియన్స్ చాలా బాగుంది. స్టార్టర్స్లో వెజ్ మంచూరియన్ అండ్ పెప్పర్ మష్రూమ్ ఫ్రై ఆర్డర్ చేశాము. మెయిన్ కోర్స్ వచ్చేసి బటర్ నాన్ అండ్ పాలక్ పన్నీర్ ఆర్డర్ చేశామండి. స్టార్టర్స్ అండ్ మెయిన్ కోర్స్ రెండు టేస్ట్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ డే ఈవినింగ్ ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇది వచ్చేసి దుబాయ్ సిటీ టీమ్ ఎగ్జిబిషన్. సో ఎంట్రన్స్ సెట్టింగ్ చాలా బాగుంది. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్కి వస్తాము. దసరాకి వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. నాకు కూడా ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టం అండి. ఎన్నో చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి. మా పిన్ని, పెద్దమ్మ, మామయ్య వాళ్ళ ఫ్యామిలీస్ అందరం కలిసి వచ్చేవాళ్ళము ఎవ్రీ ఇయర్. మీలో ఎంతమందికి దీన్ని చూస్తే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయో కింద కమెంట్ చేయండి. మీరు కూడా చూసింటారు, ఎంట్రన్స్లో ఇలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి, డెకార్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ షాపింగ్ చేసుకున్నాను. ఫోర్ ఇయర్స్ అయిందండి ఎగ్జిబిషన్కి రాక. మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది నా ఫేవరెట్ గేమ్ అండి. ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతిసారి మిస్ అవ్వకుండా ఆడుతాను. ఇంతవరకు ఆడిన ప్రతిసారి బౌల్ కప్ మాత్రమే విన్ అయ్యాను. ఈసారి పెద్ద ఐటమ్ ఏదైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు మీరే చూడండి మళ్ళీ ఏం వచ్చిందో. ఇప్పుడే టోర్నమెంట్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ బాల్ 6 కొట్టాను, సెకండ్ బాల్ కూడా 6 కొట్టాను, థర్డ్ బాల్ కూడా 6 కొట్టాను. నెక్స్ట్ ఫోర్త్ బాల్ డబుల్ కొట్టాను, ఫిఫ్త్ బాల్ మళ్ళీ 6 కొట్టాను. ఫైనల్లీ 6th బాల్ డబుల్ తీసి రన్అట్ అయ్యాను. చేతికేమో మళ్ళీ కప్పు వచ్చింది. గేమ్ ఆడి ఈ కప్పు గెలుచుకున్నానండి. ఈ కప్పుకు నాకు ఏదో అనుబంధం ఉంది. ఇవి వచ్చేసి రింగ్ స్టాల్స్ అండి. మీలో ఎవరైనా ఎగ్జిబిషన్స్లో గేమ్స్ ఆడి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మా బాబు ఫేవరెట్ పొటాటో ట్విస్టర్ దగ్గరికి వచ్చాము. అటు చూడండి పీచు మిఠాయి. నా చైల్డ్హుడ్లో ఇది నా ఫేవరెట్ స్వీట్ అండి. అప్పట్లో ఈ పీచు మిఠాయి ప్యాకెట్స్ని ఒక కర్రకు తగిలించుకొని మన వీధిలోకి వచ్చి అమ్మేవాళ్ళు. చాలా బాగుండేది టేస్ట్.
ఇప్పుడు ఇలా బయటికి వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్లో ఫుడ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ పొటాటో ట్విస్టర్ చేసే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే మీకు చూపిస్తున్నాను. అలాగే మీలో ఎవరైనా పొటాటో ట్విస్టర్ ఫేవరెట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి. 2-3 గంటలు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు. నెక్స్ట్ గోలీ సోడా కౌంటర్కి వచ్చేసాము. నా లైఫ్లో ఫస్ట్ టైం గోలీ సోడా కొట్టాను. తర్వాత బాంబే చాట్స్లోని కట్లెట్ ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఎగ్జిబిషన్లో మసాలా పాపడ్ చాలా ఫేమస్ అండి. చిన్నప్పుడు మేము ఒకటి తీసుకొని ఫ్యామిలీ మొత్తం తినేవాళ్ళం. ఇక్కడ మా బాబుకి ఐస్ క్రీమ్ తీసుకున్నాము. నాకు తెలుసండి, ఐస్ క్రీమ్ అనేది పిల్లలకి అస్సలు మంచిది కాదు. నేను బెంగళూరులో అస్సలు ఇవ్వను ఐస్ క్రీమ్ వాడికి. కేవలం హోమ్ టౌన్ వచ్చినప్పుడు మాత్రమే ఇస్తాను, ఎందుకంటే ఆ క్లైమేట్కి తిన్నా కొంచెం ఏం కాదనేసి. ఇక్కడ చూసారా, ఇది సాఫ్టీ ఐస్ క్రీమ్ అండి. ఇది నా కోసం తీసుకున్నాను. ఇది సిటీస్లో ఎక్కువగా ఉంటుంది, బట్ ఇక్కడ టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదండి. ఫైనల్లీ స్మోకీ బిస్కెట్ స్టాల్కి వచ్చేసాము. ఇది నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. తిన్న తర్వాత ఇంత కామెడీగా ఉంటుందని తెలియదండి. ఫైనల్లీ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బేబీ ఫుడ్ వరల్డ్.